పివి రావు గారు ఐటీలో పెద్దగా ఉన్న, ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్గా ఉన్నా కూడా సమాజంలో ఉన్న సమస్యలు, సామాజిక అంశాలు, అదేవిధంగా వెనకబడిన వర్గాలు ఏదైతే ప్రధానంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో వాటి మీద దృష్టి పెట్టి అణగారిన వర్గాలని పైకి తీసుకురావాలి, ఏదైతే ఆర్థికంగా బలపరచాలి, అదేవిధంగా ఉద్యోగాలను పెంచాలి. ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి ట్రైనింగ్ తీసుకోవడంలో బాగా ఆర్థికంగా భారంగా ఉన్న పరిస్థితి ఉంటుంది. అన్ని వర్గాల్లో కూడా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని ఒక రూమ్లో ఉండి హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే కనీసం 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు 6 నెలలకి ఖర్చు వాళ్ళకు ఉంటుంది. అట్లా కాకుండా మనం సొసైటీ ద్వారా, సంస్థ ద్వారా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఖర్చు భరించి వాళ్ళకు ఉచిత ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంతో వారు ఉద్యోగం చేసేటప్పుడు పనిచేశారు. ఆ విధంగా ఇప్పుడు రిటైర్ అయినా కూడా పూర్తి స్థాయిలో ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందులో తీసుకోండి సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా సీజే టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వాళ్ళ మేనేజ్మెంట్కి, అందులో పనిచేస్తున్న సిబ్బందికి అందరికి కూడా నూతన శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం వాళ్ళకి ఎంతో ఉత్తేజం తెచ్చి ఇంకా ప్రజల సమస్యల్ని అండ్ అట్టడుగున ఉన్న వర్గాలకి వాళ్ళ యొక్క సమస్యల్ని తీసుకొచ్చి సామాజిక సేవలో మేజర్ రోల్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా సీజే టీవీని పెట్టిన చందు జనార్దన్ గారికి అభినందనలు. ఆయన గత 2-3 పోరాటం చేస్తున్నారు, దశాబ్దాలుగా సరే పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా ఆయన్ని పిలిచి ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని తీసుకొని ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి. దీనివలన ముందుగా ప్రభుత్వం రియలైజ్ అయింది కొన్ని వర్గాలకి సరైన అవకాశం లేదు ప్రభుత్వాల్లో అన్నది. ఇలాంటి ఉద్యమాల ద్వారానే వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి సరైన భాగస్వామ్యం కల్పించడం, అది పొలిటికల్ ఫీల్డ్లో కానివ్వండి, ఉద్యోగస్తుల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం కల్పించడంలో చందు జనార్దన్ గారు వాళ్ళ టీం ఎంతో కృషి చేసి సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో ఆయన్ని అభినందనకి తప్పదు. ఆయన ఎందుకు చేశారంటే, ఆయన ఎలా చేశారంటే ఆయన పర్సనల్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని కూడా పక్కన పెట్టి ఎప్పుడూ కూడా ఈ ఉద్యమం కోరసి ఆయన పాటుపడ్డారు, ఫైట్ చేశారు. అది ఇన్స్పిరేషన్ మనందరికీ. సో ఆ ఇన్స్పిరేషన్తోనే మేము కూడా ఏదో చేయాలని ముందుకు వచ్చాం. ఆయన మాకుతో తోడుగా ఉంటూ మాకు సరైన సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆయన యొక్క సలహాలు, ఆయన యొక్క హెల్ప్ మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను.